చాలా మంది చాలా రకాలుగా నేను వీడియోస్ అన్ని చూసి మానసికంగా కుంగిపోయినావు, మానసికంగా డిస్టర్బ్ అయినావు అని చెప్పారు. నేను అలా అవ్వడానికి కారణం గీతా హాస్టల్లో పనిచేసే బన్నీవాస్, అదే విధంగా ఎంప్లాయీస్ ఎలా టార్చర్ పెట్టారు ఏంటి అనేది గత 2 నెలలుగా మీకు చూపించాను. ధూమ్ధామ్ యాత్ర ఏదైతే బద్రీనాథ్ కేదార్నాథ్ అంతా చూపించేది, అదేవిధంగా పూణేలో జరిగిండేది, అదేవిధంగా అన్ని నా డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు ఏంటి అనేది మొత్తం మీకు క్లారిటీతో చూపించాను. ఇప్పుడు నేను పిఠాపురంలో ఉన్నానండి. నా ఫోన్పేలో 39 రూపీస్ ఉన్నాయి, 39 రూపాయలు ఉన్నాయి. నిన్న మొన్న అంతా నేను గీతా దగ్గర క్లీన్ చేశాను, సెక్యూరిటీ దగ్గర దాచిపెట్టారు, చాలా అతి పనులు చేశారు. ఇప్పటిదాకా అల్లు అర్జున్ కోసం, అల్లు ఫ్యామిలీ కోసం నేను చాలా పూజలు చేశాను. గంగోత్రికి పోయినాను, అయోధ్యకు పోయినా, అన్నీ పోయినా. కానీ వాళ్ళ హరాస్మెంట్ చాలా అతిమీరి హరాస్మెంట్ అయిపోయింది. ఈ సెల్కి ఈఎంఐ కట్టుకోకుండా ఎలాగైనా సెల్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ అయినా డౌన్ పేమెంట్ కట్టి ఈ సెల్కి నేను లోన్ తీరుస్తాను. నాకు అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈరోజు నేను పిఠాపురంలో ఉన్నాను. పిఠాపురంలో దేవుడి మీద ఒట్టేసి ప్రమాణం చేస్తాను, శివుడి మీద. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేను నాశనం కోరుకుంటున్నాను. గీతా ఆర్ట్స్లో ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఆడపిల్లలకి నాకు పట్టిన గతే పడుతుంది. పట్టి కూడా చూపిస్తా. ఏ దయ్యాలు, ఏ ప్రేతాలు రావు. కళ్యాణ్ సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను. అల్లు అర్జున్ సార్, అల్లు ఫ్యామిలీ గురించి పక్కన పెడితే రేపటి నుంచి నేను ఏం చేస్తాను నాకే తెలీదు. ఈ లాస్ట్ 2 వీక్స్ ఏదైతే కాసిన తర్వాత నేను బట్టలు అవన్నీ పాడేస్తాను. దగ్గర ఎంత ఉంటుందో కూడా మీ అందరూ తెలుసు. నా ఫోన్పే స్కానర్ కూడా నేను ఇక్కడ పెడతాను. మర్యాద గీతా ఎంప్లాయీస్ నాకు తినడానికి నీళ్ళకి ఇచ్చారా? సరే లేదు, నేను ఇయ్యను, పోయి అడుక్కోపో, పోయి బావులో దుంకుకుపో, ఎక్కడైనా పో అంటే నేను మీరు దుంకేటట్టు చేస్తా. ఏంటి ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో అంటే, నేను సినిమాలు చెయ్యను, నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను, పూర్తిగా మానేశాను. నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతున్నా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ, సినిమాలో పనిచేసేవాళ్ళు కానీ, సీరియల్ వాళ్ళు కానీ, సీరియల్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నా లైఫ్ ఎలా డీల్ చేసుకోవాలో ఏంటి అనేది నాకు తెలుసు. నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నాను. 2 మంత్స్ నా టైం వేస్ట్ చేస్తాను, నా మనీ వేస్ట్ చేస్తాను, నా హెల్త్ ఇష్యూస్ వేస్ట్ చేశారని. ఈ 2 మంత్స్కి నేను ఎలా కవర్ చేస్తానో నాకు బాగా తెలుసు. నా స్కానర్ నా ఫోన్పే పైన పంపిస్తా. గీతా ఆర్ట్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ 2 వీక్స్ 3 వీక్స్ నాతో ఆటలు ఆడారో, కాశీ తర్వాత అంతా క్లీన్ చేయించారు, మర్యాదగా మీరు పేమెంట్ చేశారా? సరే లేదా కళ్యాణ్ సార్ దృష్టికి పోతే ఎవరేం చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ.